మేషరాశి వారి ఇంటిలో దేవుడు తిరుగుతూ ఉన్నాడు. జూన్ 5 నుంచి 10 మధ్యలో జరగబోయే విషయం వింటే మీరు 1,00,000% షాక్ అవుతారు. అసలు మేషరాశి వారి ఇంటిలో ఏ దేవుడు తిరుగుతున్నాడు? జూన్ 5 నుంచి 10 మధ్యలో జరగబోయే విషయం వింటే మీరు 1,00,000% ఎందుకు షాక్ అవుతారు? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, భరణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, కృతికా నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందికి వస్తారు. ఈరోజు మీకోసం ఒక ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన విషయాన్ని అయితే తెలియజేయబోతున్నాను. జూన్ 5 నుంచి జూన్ 10 మధ్య కాలంలో మేషరాశి వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన పరిణామాలు అయితే చోటు చేసుకునే సూచనలు అయితే కనిపిస్తున్నాయనే చెప్పాలి. ఈ వీడియోని పూర్తిగా వినండి. ఎందుకు అంటే చివరిలో చెప్పబోయే విషయం మీకు ఎంతో ఉపశమనాన్ని అయితే ఇవ్వవచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే మేషరాశి వారు సహజంగా ధైర్యవంతులు, నాయకత్వ లక్షణం కలిగిన వారు. కానీ గత కొన్ని నెలలుగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ విభేదాలు లేదా ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బందులు మీ మనస్సులో బాగా కలిచివేస్తూ ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా క్రమంగా మార్చేసే సమయం దగ్గర పడుతుంది అనే చెప్పాలి. జూన్ 5 నుంచి 10 మధ్యలో మీ ఇంటిలో ఒక ప్రత్యేకమైన శుభశక్తి అయితే ప్రవేశిస్తున్నట్లుగా మీరు భావించి ఉండవచ్చు. ఇంటిలో ప్రశాంతవంతమైన వాతావరణం ఏర్పడటం, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు అన్నీ తొలగిపోవటం, చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ముందుకు కదలడం వంటి పరిణామాలు అయితే కనిపిస్తున్నాయని అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒక శుభవార్త మీ జీవితంలో కొత్త ఆశలను నింపే అవకాశం ఉంది. అది ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు, వ్యాపారానికి సంబంధించినది కావచ్చు, లేదా కుటుంబానికి సంబంధించినది కూడా కావచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు అయితే రావచ్చు అని అయితే చెప్పుకోవాలి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే మీకు సహాయం చేయడానికి గతంలో వెనకాడిన వారే ఇప్పుడు మిమ్మల్ని మీ జీవితంలోకి అయితే మరలా తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆ వ్యక్తి చెప్పే ఆ ఒక్క మాట లేదా ఇచ్చే ఒక సలహా మీ జీవిత దిశనే మార్చేసే అవకాశం ఉందని అయితే చెప్పుకోవాలి. అందుకనే ఈ కాలంలో మీకు ఎదురయ్యే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా అయితే పరిశీలించండి. అకస్మాత్తుగా ఆర్థికంగా కూడా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు కూడా అయితే ఉన్నాయని అయితే చెప్పుకోవాలి. ఆర్థికంగా కూడా కొంత ఉపశమనం లభించే సూచనలు అయితే ఉన్నాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావటం, కొత్త ఆదాయ మార్గాలు కనిపించటం లేదా అనుకోని లాభాలు కలగడం వల్ల అయితే పరిస్థితులన్నీ కూడా కొంతవరకు మారబోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఖర్చుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్త అయితే అవసరమనే చెప్పాలి. కుటుంబ జీవితంలో కూడా సానుకూలమైన మార్పులు అయితే కనిపించవచ్చు. ఇంటిలో పెద్దవారి ఆశీర్వాదం లభించటం, శుభకార్యాల గురించి చర్చలు జరగటం, బంధువులతో సంబంధాలు మెరుగుపడటం వంటి అంశాలలో అయితే ఆనందం కలుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ సమయంలో దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉన్నట్లుగా అనిపించవచ్చు. దేవాలయ దర్శనం చేయటం, దీపారాధన చేయటం, భక్తితో ప్రార్థన చేయడం వల్ల అయితే మీ మనస్సుకు ప్రశాంతత అయితే లభిస్తుంది. ముఖ్యంగా మంగళవారం మరియు ఆదివారం రోజుల్లో భగవంతుణ్ణి నమ్మి భగవద్గీతను అయితే చదవటం వల్ల అయితే శుభప్రదంగా అయితే ఉండబోతుందనే చెప్పుకోవాలి. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే జీవితంలో వచ్చే ప్రతి మార్పు మన కృషి, నిర్ణయాలు మరియు పరిస్థితులపై అయితే ఆధారపడి ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే జూన్ 5 నుంచి 10 మధ్యలో మీ జీవితంలో ఏదో ఒక ముఖ్యమైన పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. అది చిన్నదైనా పెద్దదైనా మీ భవిష్యత్తుకు కొత్త దారిని అయితే చూపించగలదు అనే చెప్పాలి. అందుకనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. అవకాశాలను సద్వినియోగం అయితే చేసుకోండి. అప్పుడే మీ జీవితంలో ఎదుర్కొంటున్న అన్ని కష్టాల నుంచి అయితే దూరంగా ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. మేషరాశివారు జూన్ 5 నుంచి 10 మధ్య కాలంలో మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు తిరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. గతంలో మీకు అన్యాయం చేసిన వారే ఇప్పుడు మీ విలువలను గుర్తు చేసుకునే పరిస్థితి అయితే రావచ్చు. మీరు చేసే మంచి పనులకు గుర్తింపు కూడా లభించే సూచనలు అయితే దగ్గర పడబోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. చాలా కాలంగా మీ మనస్సులో ఉన్న ఒక కోరిక నెరవేరే దిశగా అయితే అడుగులు పడవచ్చు అనే చెప్పాలి. ప్రత్యేకంగా జూన్ 7, 8 తేదీల్లో మీకు ఒక ఆశ్చర్యకరమైన సమాచారం అందే అవకాశం ఉంది. అది ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం లేదా ఆర్థిక విషయాలకు సంబంధించినదై ఉండవచ్చు. ఈ వార్త మొదట మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తర్వాత అది మీకు
ప్రయోజనానికి చేకూరుతుందని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీ ఇంటిలో గుమ్మం దాటి ఒక శుభశక్తి అయితే ప్రవేశిస్తున్నట్లుగా సంకేతం కనిపించవచ్చు. ఇంటిలో చాలా కాలంగా ఉన్న కలహాలు తొలగిపోవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానుబంధాలు పెరుగుతాయి. ఇంటిలో నవ్వులు, సంతోషం, ఆనందం పెరిగే అవకాశం ఉంది. కొంతమంది మేషరాశివారు ఈ సమయంలో కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. ఆ పరిచయంలో ఒక వ్యక్తి మీ భవిష్యత్తుకు ఎంతో కీలకంగా మార్చేసే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి ద్వారా అయితే మీకు కొత్త అవకాశాలు కూడా అయితే వస్తాయని అయితే చెప్పుకోవచ్చు. అలాగే కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలు కూడా అయితే తెరుచుకోవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే నిలిచిపోయిన పనులు పూర్తి అవ్వటం వల్ల ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావటం, నిలిచిపోయిన చలామణీలు అందటం లేదా కొత్త ఆదాయాలు మార్గాలకు కొత్త ఆలోచనలతో కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడం ద్వారా అయితే డబ్బు చేతికి అందుతుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో డబ్బు వచ్చినా ఆలోచించి ఖర్చు చేయడం అయితే చాలా మంచిదిగా అయితే చెప్పుకోవాలి. ఈ సమయంలో మీ కళల్లో దేవాలయాలు, దీపం, పూజ సామాగ్రి లేదా పవిత్రమైన వ్యక్తులు చూసినట్లుగా మీకు కలలో కనిపిస్తే శుభ సూచనలుగా అయితే భావించవచ్చు. అది మీ జీవితంలో ఒక మంచి మార్పుకి సంకేతంగా అయితే ఉండవచ్చు అనే చెప్పాలి. అలాగే మీకు వ్యతిరేకంగా మాట్లాడే కొందరు అసలు స్వభావం కూడా బయటపడుతుందని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పటి వరకు నిజం దాగి ఉన్న ఇప్పుడు సత్యం వెలుగులోకి వచ్చే పరిస్థితులు కూడా అయితే ఏర్పడవచ్చు. దీంతో మీ గౌరవం మరింత పెరుగుతుందని కూడా చెప్పుకోవాలి. జూన్ 10వ తేదీ దగ్గరకు ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ఆ నిర్ణయం మీ భవిష్యత్తుపై అయితే ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అయితే చెప్పుకోవాలి. తొందరపడకుండా ఆలోచించి ముందుకు వెళ్ళండి. మీ అంతరాత్మ చెప్పే మాటలను వినండి. అయితే మేషరాశి వారు ఈరోజు మీ ఆత్మవిశ్వాసం పెంచుకునే రోజు అని అయితే చెప్పుకోవాలి. అలాగే భగవంతునిపై విశ్వాసం ఉంచి మీ కృషిని కొనసాగించండి. మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అందుకనే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా అయితే గమనించండి. ప్రతి శుభ సంకేతాన్ని స్వాగతించండి. మీ అదృష్ట చక్రాన్ని నెమ్మదిగా అయితే కానీ ఖర్చులు పెట్టే విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. అయితే మేషరాశి వారు ఈ సమయంలో మీ చుట్టూ జరుగుతున్న ప్రతి చిన్న సంఘటనలు కూడా నిర్లక్ష్యం అయితే చేయకండి. ఎందుకు అంటే జూన్ 5 నుంచి జూన్ 10 మధ్య కాలంలో జరిగే కొన్ని సంఘటనలు భవిష్యత్తులో పెద్ద మార్పుకి కారణం కావచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయం అకస్మాత్తుగా మీకు అనుకూలంగా మార్చేసే అవకాశం కూడా కనిపిస్తుందని అయితే చెప్పుకోవాలి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మేషరాశి వారి ఇంటిలో ఏ దేవుడు తిరుగుతున్నాడు, జూన్ 5 నుంచి 10 మధ్యలో జరగబోయే విషయం వింటే మీరు 100% ఎందుకు షాక్ అవుతారు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.